అలిపిరి మెట్లు మార్గం ద్వారా మేము తిరుమల అయితే చేరుకున్నాము. ఇక్కడ మనం పైకి రాగానే రైట్ సైడ్లో ఉచిత లగేజీ కౌంటర్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం మన లగేజీని అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అలిపిరి స్టార్టింగ్లో అక్కడ లగేజ్ ఏదైతే పెడదామో దాన్ని మనకి ఇక్కడ ఉచితంగా అయితే లగేజీ తిరిగి తీసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఇంతమందికి ఇలా ఉచితంగా లగేజీ పెట్టడం, తీసుకోవడం, కల్పించడం అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకుంటే టోకెన్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. టోకెన్ ఉంటేనే మనకి ఇక్కడ లగేజ్ అయితే తిరిగి ఇస్తారు. దాన్ని అయితే సేఫ్గా ఉంచుకోవాలి. ఇక మేము అక్కడ నుంచి రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. మాకు తిరుమల టికెట్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్ బుక్ చేసుకోవడానికి సమయాభావం వల్ల అక్కడ అది సరిగా ఇంటర్నెట్ అది సరిగ్గా లేకపోవడం రూమ్ బుక్ చేసుకోలేకపోయాము. నాతో పాటు ఇంకో సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే రెఫరెన్స్ ద్వారాగా వేరే వాళ్ళని కలవండి, అక్కడైతే రూమ్ ఇస్తారని చెప్పారు. మాకు మాతృశ్రీ వకులుమాత రెస్ట్ హౌస్లో అయితే రూమ్ అయితే దొరికింది. 1000 రూపీస్ రూమ్ అయితే ఇచ్చారు. ఇలాగా తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల కూడా మాకు కొంచెం ఈజీగా రూమ్ తీసుకోవడానికి అయితే అయ్యింది. కానీ ప్రతిసారి అలా సాధ్యం కాకపోవచ్చు, కానీ రూమ్ అయితే బుక్ చేసుకుంటే మంచిది. అలాగే మనకి ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ప్రతిరోజు రూమ్స్ ఇస్తారు. మాకు దొరికింది కాబట్టి రూమ్, ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండానే ఈ రూమ్ అయితే దొరికింది. 1000 రూపీస్ రూము చాలా బాగుందండి. ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా క్లీన్గా, నీట్గా, చాలా చాలా బాగుంది. అలాగే మా రూమ్ కూడా చాలా బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది, హైజీనిక్గా ఉంది. తిరుపతిలో అలాగే తిరుమలలో ఇది ఒక మెచ్చుకోదగిన విషయం అంట. ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ రూమ్ కూడా చాలా బాగుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి డబుల్ కట్టు ఉంది. అలాగే ఒక సింగిల్ కాట్ ఉంది. 2 సోఫాలు కూడా ఇచ్చారు. మనం ఏదైనా ఒక 4 ఫ్యామిలీ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే దీనికి అటాచ్డ్గా టాయిలెట్ కూడా ఇచ్చారు. చాలా చాలా హైజీనిక్గా ఉందన్నమాట. వేడి నీళ్ళు కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మేము వెళ్ళింది కూడా మనం చాలా కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు వెళ్తాం. అలాగే కొండ మీద కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ హీట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా హైజీనిక్గా ఉంది. రూమ్ అయితే చాలా చక్కగా దొరికింది. అలాగే మాకు సాయంత్రం పూట మేము అంటే నైట్ టైంలో దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మెట్ల మార్గం ద్వారా కూడా చాలా కూల్గా వచ్చాము. హడావుడి ఏం అవసరం లేదు. మేము ఉదయం 6 గంటలకైతే స్టార్ట్ చేశాం కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో మాకు ఇప్పుడు నైట్ 8 గంటలకు కాబట్టి కంగారేం లేకుండా చాలా ప్రశాంతంగా అయితే మెట్ల మార్గం ద్వారా తిరుమల అయితే చేరుకున్నాము. ఇంకా అక్కడ రూమ్లో అయితే ఫ్రెష్ అయిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాము. మాకు 8 గంటల స్లాట్ కాబట్టి మేము 7:30కి అలాగా రూమ్ నుంచి బయటకు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. మాకు ఎదురుగానే స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి మనం 300 రూపాయల టికెట్ దర్శనానికి వెళ్ళడానికి కొంచెం స్వామివారి వెనక భాగం అంటే టెంపుల్ వెనక భాగం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువైపుగా వెళ్ళాలి. మనకి ఎక్కడికక్కడ నోటీస్ బోర్డులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి ఏంటనేది కూడా క్లియర్గా ఉంది. ఒకవేళ తెలియకపోయినా కూడా అక్కడ స్వామివారి సేవకులు అయితే ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు. మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా చెప్తారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఇక్కడ మనం స్టార్టింగ్లో స్వామివారి దర్శనానికన్నా ముందుగా వరాహస్వామి వారిని అయితే దర్శనం చేసుకోవాలి అని చెప్తుంటారు కదా. మేము కూడా అలాగే స్వామివారిని దర్శనం చేసుకుందాము అని అయితే అనుకున్నాము. కాకుంటే మాకు ఇంకా అరగంట మాత్రమే దర్శనం ఉంది మా స్లాటు వెళ్ళటానికి. చూడండి, ఇక్కడ క్రౌడ్ కూడా వరాహస్వామి వారి టెంపుల్ దగ్గర చాలా విపరీతంగా ఉండడం వలన బహుశా మనకి టైం లేట్ అవ్వచ్చు, దర్శనం చేసుకోలేమేమో అనుకొని బయట నుంచే స్వామివారిని అయితే మేము దండం పెట్టుకొని టెంపుల్ బయట ఇంకా మనం 300 రూపీస్ టికెట్ వెళ్తూ ఉంటాం కదా, అటైతే వెళ్తున్నాము. ఇక్కడ క్లియర్గా నోటీస్ బోర్డులు అయితే పెట్టి ఉన్నాయి. అక్కడికక్కడ మనం వరాహస్వామి వారి టెంపుల్ దగ్గర నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ మాడ వీధులు అంటారు కదా, మాడ వీధుల దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి 300 రూపీస్ ఎంట్రన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే నేను ఫోన్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మనం అక్కడికి ఫోన్స్ కూడా కొంత దూరం వరకు అయితే ఎలో ఉంది కాబట్టి ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడానికి నాకైతే కొంచెం అవకాశం దొరికిందనమాట. అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో ఫోన్ అయితే మనం వాళ్ళకి ఇచ్చేయాలి. అక్కడ ఒక టోకెన్ అయితే మనకి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇంకంటే అప్పటికి మనకి ఇంకా ఎంట్రీలోకి వెళ్తూ ఉన్నారు, కొందరు వెళ్ళి ఉన్నారు. మనం కొంచెం లేట్ అయ్యామే అనుకున్నాం. అంటే అక్కడ ఏమవుతుందంటే మనకి 8 గంటల స్లాట్ అని చెప్తే 8 గంటల కన్నా ముందు 7 గంటల వాళ్ళు, 6 గంటల వాళ్ళు ఉన్నారు. అలాగే మన తర్వాత 9, 10 గంటలకు రావాల్సిన వాళ్ళు కూడా రావటం వలన హెవీ క్రౌడ్ అయితే అయిపోతుంది. అలా కాకుండా చక్కగా
మనం టికెట్ బుక్ చేసుకున్నాము. ఆ ప్రకారంగా ఎవరికి వాళ్ళు ఆ టైంకి కనుక వస్తే కొంచెం కంఫర్ట్‌గా, ఈజీగా దర్శనానికి వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. వాళ్ళు టైమ్ స్లాట్ పెట్టిన విధానాన్ని కొంతమంది భక్తులు గమనించకుండా రావటం వలన ఇంకొంచెం క్రౌడ్ మేనేజ్మెంట్‌లో కూడా తేడా వస్తుంది అని నాకైతే అనిపించింది. దీని గురించి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక మేము దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. కొంతవరకు క్యూ లైన్‌లో కూడా ఫోన్ అయితే ఎలో ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొబైలు ఇచ్చే కౌంటర్ అయితే ఉంది. ఆ కౌంటర్‌లో మనం ఫోను సబ్మిట్ చేసేయాలి. ఫోన్ ఇచ్చిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మనం తిరిగి దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి బయటకు వచ్చిన తర్వాత బేడి ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కన ఒక బిల్డింగ్‌లో ఫోన్ అయితే మనం తిరిగి తీసుకునే కౌంటర్ ఉంటుంది. అక్కడైతే తీసుకోవాలి. ఖచ్చితంగా టోకెన్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మాకు 8 గంటల స్లాటు దర్శనానికి వెళ్ళాము. ఒక 4 అవర్స్‌లో మా దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఆ టెంపుల్ని అయితే చూపిస్తున్నాను, స్వామివారి టెంపుల్ని. అలాగే బంగారు వర్ణ శోభితమైన స్వామివారి టెంపుల్ని చూస్తున్నాం కదా, చూడండి చాలా బాగుంటుంది. నాకైతే తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ 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 వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది. అంత బాగుంటుంది ఇక్కడ అట్మాస్ఫియర్. కానీ మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట సేపు అయితే కూర్చున్నాము. అక్కడే ఉండి ఆ స్వామివారి ఓం నమో వెంకటేశాయ వస్తుంటుంది కదా, అంత దాన్ని ఫీల్ అవుతూ అక్కడే కూర్చున్నాము. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నైట్ అయిపోయింది, 12 అలాగ అయిపోయింది. మేము దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చొని మళ్ళీ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే ఉదయం నుంచి అక్కడ నడకదారిలో వచ్చాం కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇలాగే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకైతే ఒక కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. తర్వాత అక్కడైతే లడ్డూలు కూడా తీసేసుకున్నాము. నైట్ అయిపోయింది కదా, మళ్ళీ తెల్లారి ఇటు వస్తామో లేదో అన్న ఉద్దేశంతో లడ్డూలు కూడా తీసేసుకుని ఇంకా రూమ్కి అయితే బయలుదేరాము. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి.